మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చినా? అది చాలా బాధ అనిపిస్తుంది కదా. మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము, మాకెక్కడి నుంచో వచ్చినాయని థర్డ్ ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అనడం లేదండి. మాకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనేనండి, మన పట్టణంచారు ఇక్కడనే. మాది కూడా ల్యాండ్ అండి. దానికోసం 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి, ఐలాపూర్ ముఖ్యం కు ఆయనకి ఇచ్చినామండి. ఆయన కొంత పెట్టాం, అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడ ఇక్కడ తెచ్చకుండా మమ్మల్ని ఇబ్బంది మమ్మల్ని అది విల్లాస్ అయిపోయింది. టెన్షన్ లో ఉన్నామండి మేము చాలా అండి. అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని, బీహార్కి మనుషులు నుంచి చంపేస్తామని, కోట్రూపాయలు ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా? ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపలేసి స్కూల్లోకి పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము, తేళ్లు వదలడం, ఇక్కడ కుంకుమ పసుపులు అలాంటి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, కూర్చోబెట్టారు, పోలీసులకు 20-30 లక్షలు ఇస్తారు, నన్ను మీద కేసులు పెట్టారు. నేను ఎవరైనా తెలంగాణ ఉద్యమకారి రా మీద ఏం కేసు ఫైల్ ఉంది మీద రౌడీ షీటర్ నాన్ని ఎన్ని టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తానని ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది. నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి? నేను అది ఇంకా ఎవరు లేరా అండి? రౌడీ షీటర్ ఎందుకు చెప్తున్నా కదండి? మా మీద ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. ఇలాగా చేస్తున్నారండి. నమ్మకం వాళ్ళని పోలీసులను పిలిపించారా? మరి లేదండి, ఇంకా ఎంక్వైరీ పోలీసులు వాళ్ళ దగ్గర వేరు పిటిషన్ తీసుకొని పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిందా? ఇప్పుడు అన్నం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగా టేకప్ చేయాలి, ముందు టేకప్ చేయరంట. ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము వాళ్ళ పోలీసులను పిలిపించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు 2-3 సార్లు వచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్. ఇప్పుడు 1 అవర్ ఎక్కువ అయిపోతుంది కదండి. 1 అవర్ అవుతుంది పిఎస్ లో. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పట్టంచెరు పహానీలలో చూడండి, ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, నారాయణ స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాలని చెప్పి కూర్చున్నా. మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినాము. ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని బ్రతకడానికి తెలంగాణ వాసులమే మీరే ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీ బ్రతక మీరు బ్రతకండి. మా మీద దాడులు చేయకండి. అయినా అండి ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలో మొన్ననే జరిగింది కదండి, మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి. నిజంగా 50 మంది, 2 పిల్లలు, ఒక సిస్టర్ చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పటంచెరు ల్యాండ్ విషయంలో నేనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడి నుంచే వచ్చింది, పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి చందా కోసం మిమ్మల్ని డిమాండ్ చేసిందా లేకపోతే అడిగిండ్రు? రిక్వెస్ట్ కాదు, ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి అతను అన్న ఇది అంటే ఇది హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? మేము ఎట్లా కనిపిస్తున్నాం అండి? వాళ్ళు అంటున్నారు మరి అట్లా. మరి మేము వినండి, మేము 300 కాపులం అండి, హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడిగాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పటంచెరువులో. మేము మా తాతయ్య వాడు జమీందారులం. మేము మీరు ఉంటున్నది ఇప్పుడు సొంత ఇల్లు లేకపోతే రెంటెడ్ హౌస్ ఏనండి. ఉన్నదంతా మందికి పెట్టేసేమో అక్కడ కోట్లు తిరుగుతున్నాము. ఇక్కడ రెంట్ హౌస్ లలోనే ఉంటున్నాం మేము. థ్యాంక్ యూ.